తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జేకే భారవి గారు నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడైన. అప్పుడు నేను సంగీత కచేరీలు చేస్తుండేవాడిని. నేను ఘంటసాల గారి పాటల్లో ఒక మాస్టర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. భారవి మా ఇంటికి నెక్స్ట్ డే ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఆవేశంగా, చాలా ఎమోషనల్గా, గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడు. పాడాలంటే నేను పాడనన్నాను. ఎందుకు పాడరు అన్నారు. ఘంటసాల గారు పాడిన తర్వాత మళ్ళీ మనం పాడితే జనాలు కంపేర్ చేసుకుంటారు, వీడికి అహంకారం, దురహంకారం, వీడికి ఎందుకు అట్లా విమర్శిస్తారు, కొత్త సబ్జెక్ట్ ఏదైనా చెప్పండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదానికి డూప్లికేట్ ఎందుకు అన్నా నేను. అంటే ఆయన ఏమన్నారంటే, లేదు ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత, 700 శ్లోకాల భగవద్గీతలో హెచ్ఎంవి సంస్థ ఆయన చేత 106 శ్లోకాలు మాత్రమే రికార్డ్ చేసింది. 106 పాడారు ఆయన. దానికి ముందు పార్థాయ ప్రతిబోధితాం అనే గీతాచార్యుడి స్థుతి, చివరిలో గీతాశాస్త్రమిదం పుణ్యం, అది ఫలశ్రుతి. అది ఇది చదివితే ఏమొస్తుంది అనే ఫలశ్రుతిని, దానికి సంబంధించిన ఒక శ్లోకం, రెండు కలిపి 108 శ్లోకాలు. సో 108 శ్లోకాలు పాడారు ఆయన. ఇంకా 600 ఉన్నాయి. సంపూర్ణ భగవద్గీత ఈ దేశంలో ఎవరి చేత ఏమంటారు వినాలనిపించే ఆసక్తి రేపే స్థాయిలో రికార్డు కాబడలేదు. కొంతమంది ఏదో మామూలుగా చదివేశారు, తాత్పర్యం చదివేశారు, ఏది వినాలనిపించట్లేదు. అలా వినాలనిపించేట్టుగా ఏదో ఉందిరా ఇందులో, ఈ భగవద్గీతలో అని అనిపించేట్టుగా మహత్తరంగా గానం చేసిన మహాత్ముడు, గానగంధర్వుడు, యోగి ఘంటసాల గారు. మీరు ఆయనకి ఏకలవ్య శిష్యుడని మాట్లాడతారు. మరి ఆయన అసంపూర్ణంగా వదిలేసి వెళ్ళిపోయిన తెలుగువాడు పాడిన భగవద్గీతని తెలుగువాడే కంప్లీట్ చేయడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా అన్నాడు. ఇది ఈ దేశంలో అట్లా ఒక గాయకుడు సంపూర్ణంగా రికార్డ్ చేసి ఈ దేశానికే అంకితం ఇవ్వడం అనే క్రెడిట్ మీరు పొందటంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. అంటే ఇది రెచ్చగొట్టడానికి బానే ఉంది, కానీ దీని వెనకాల ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు, దీనికి ప్రొడ్యూసర్ ఎవరు, అంత ఖర్చు ఏంటి, అంత డబ్బు ఏంటి, అది నా వల్ల కాదు. అది ఏదో సినిమా పాటలు అవి పాడుకుంటూ జీవనం వెళ్ళబోసుకుంటున్న మనం, అది ఎక్కడ సాధ్యం. అట్లా కాన్వర్సేషన్ మొదలైంది. ఆ తర్వాత దైవికంగా చాలా జరిగినాయి. ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూ రికార్డింగ్ ప్రారంభించి అందులోకి నేను బలవంతంగా నెట్టివేయబడి అందులోకి వెళ్ళిన తర్వాత అంటే జనాలు అడుగుతుంటారు, మీరు భగవద్గీత స్టార్ట్ చేస్తున్నాను అన్నారు కదా, ఎంతవరకు వచ్చిందని ఒక్కొక్కడు కృష్ణుడు ఒక్కొక్కడు రూపంలో ఫాలో అప్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు మొట్టమొదటి కృష్ణయ్యే వచ్చి రూపంలో రేపు ఖచ్చితంగా అది ఒక్కొక్క స్టేజ్ లో కృష్ణుడు ఒక్కొక్కరిని పంపించి ఎందుకు వచ్చాం అసలు ఇందులోకి అని అనిపించే స్థితిలో ఒక మహానుభావుడు ఎవరన్నా ఎస్ నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ఇది నా వల్ల కాదు, అనవసరంగా ఇందులోకి ఎత్తుకున్నాను, పరమాత్ముడి శాపం ఏదో తగులుతుంది నాకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు ఇందులో దిగాలి. కష్టంగా ఎప్పుడు అనిపించింది అలా? డబ్బు లేనప్పుడు రెండోది ఉన్నది వదులుకున్నప్పుడు మీరు మానసిక స్థితి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదని అన్నమయ్య ఎలా అన్నారో, మీరు భగవద్గీత పాడడం రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి ఒక్కొక్క శ్లోకం 100 సార్లు రీటేక్ పాడుతున్నప్పుడు మీ మనస్సు, బుద్ధి, ఆత్మ తదనుగుణంగా ప్రవర్తించదు, తదనుగుణంగా చైతన్యం అవ్వదు, దాంతోపాటు ఏంటో తాదాత్మ్యత చెందదు. అలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే టక్కన మీరు ఏదన్నా నాకేదో కచేరీ, మీరు ఘంటసాల గారి పాటలు పాడాలి లేకపోతే ఇంకొక కచేరీకి ఏదో పిలవాలంటే నా మానసిక స్థితి లేదండి, నేను ఎంటర్టైన్మెంట్ పాటలు నేను పాడలేని స్థితిలో ఉన్నాను, నేను భగవద్గీతలో బిజీగా ఉన్నాను. 10 మందికి మీరు ఎప్పుడైతే భగవద్గీత రికార్డింగ్లో బిజీగా ఉన్నానని చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఫాలో అప్ చేయటం కూడా మానేస్తారు. ఆయన పిలిచినా రాడు. ఆయన అందులో అలా 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 నా ప్రోగ్రామ్స్, నా రిలేషన్స్, నా ఇన్కమ్, ఆ కుటుంబం నడవడం ఎలా అనుకునే స్థితికి కూడా వెళ్ళాము. అలాంటి టైంలో ఇంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంట్లో సరిగ్గా ఉంటే బయట సరిగ్గా ఉంటుంది. బయట మీరు ఉద్యోగం ప్రశాంతంగా చేయాలనుకుంటే ఇంట్లో సరిగ్గా ఉండాలి. ఇంట్లో సరిగ్గా లేకపోతే బయట ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేము. అట్లా ఇల్లు వీడు పట్టించుకోకుండా పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోతున్నాడు, రాత్రి 10-11ంటికి వస్తున్నాడు రికార్డింగ్ థియేటర్. కానీ భగవద్గీత అనేది ఎప్పుడవుతుందో తెలియదు, సంవత్సరాలు నడుస్తోంది. ఇదివరకు డబ్బు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాడు, ఇప్పుడు ఇన్కమే లేదు.
వీడి పని ఇట్లా కాదు అని చెప్పి నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రే నాన్న ఆ రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు భగవద్గీత, మీరు వెళ్ళండిరా అని పిల్లల్ని తోసిందనుకోండి డిస్టర్బ్ చేయడానికి, ఫినిష్. ఇంకా భగవద్గీత మొదలెట్టాడా, ఇప్పుడు నేను ఒక ఆర్కెస్ట్రా మొదలెడతాను అని మిక్సీ ఆన్ చేసింది అనుకోండి, భగవద్గీత ఇంట్లో మొదలెట్టినప్పుడల్లా మిక్సీ ఆన్ చేస్తుంది అనుకోండి. కానీ తను అలా చేయలేదు. అర్చన చాలా కోఆపరేటివ్గా, మీరు ఏమి టెన్షన్ పడకండి, నేను చాలా చోట్ల చెప్పాను, ఇది సానుభూతి కోసం చెప్పడం కాదు, కానీ చాలామంది మీరు చాలా జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశారు అంటుంటే మనకి అట్లాంటి పదాలు జీర్ణం అవ్వవు. ఈ త్యాగం ఏమిటి, నేను జాబ్ చేస్తున్నాను, ఇది వరకు రామోజీరావు గారి దగ్గర చేసేవాడిని, ఇప్పుడు కృష్ణోజీ దగ్గర చేస్తున్నా. నేను అలా అనుకున్నా, ఇది వరకు ఉద్యోగం చేసేవాడిని, ఇప్పుడు సద్యోగం చేస్తున్నా. ఇది యోగం, ఇది అసలైన యోగం. ఒక జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్నప్పుడు ఒక డెడ్ లైన్ ఉండేది. ఆ డెడ్ లైన్లోంచి ఈ భగవద్గీత అనే లైఫ్ లైన్లోకి వచ్చాను. అవి కంపారిజన్స్. అలా 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 అనుకుంటున్నప్పుడు ఆ ప్రోత్సాహాన్ని, నా గాజులు ఉన్నాయి, ఏమి టెన్షన్ పడకండి, నాకు బంగారం మీద వీటి మీద నాకేం వ్యామోహం ఏం లేదు, ఈ షెడ్యూల్ పూర్తి చేయండి, ఈ షెడ్యూల్కి డబ్బు లేదని మీరేం బాధపడద్దు, వాటంటే అవే వస్తాయి, కృష్ణయ్య చూసుకుంటాడు. ఈ సపోర్ట్ లేకపోతే వీ కెనాట్ ఏమంటారు, ఒక స్టెప్ కూడా, ఒక్క అడుగు కూడా మీరు ముందు కదపలేరు. అది కూడా పరమాత్మ ఫిక్స్ చేసినట్టు. అర్చన గారు చేతులెత్తి నమస్కరించాలి వారికి. అది అలా ఒకదాని వెనకాల ఒకటి నడుస్తూ, అసలు నేను ఊహలో కూడా లేని భగవద్గీతని, సంపూర్ణ భగవద్గీత పాడడానికి రికార్డింగ్ థియేటర్కి రావడం నాది కాదు. రికార్డింగ్ థియేటర్కి వచ్చిన తర్వాత పాడి తదనుగుణంగా మనస్సు కూడా ప్రవర్తించడం కారణంగా సినిమా పాటలు వదిలేయాలనే ఒక స్థిర నిశ్చయంతో దాని మీద వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు అని అనుకోవడం అన్నది ఏంటది, ఆ పిచ్చ ఏంటి, ఆ తపస్సు ఏంటి, ఆ ఆరాధన ఏంటి. ఇంకోటైతే ఇప్పుడు ఉదాహరణకి సినిమా తీస్తున్నామండి, సినిమా సగంలో అయిపోయింది, ఇంకో 50 కోట్లు పెడితే కానీ ఆ సినిమా కాదు అనుకోండి ఉదాహరణకి. ఎన్ని సినిమాలు ఆగిపోలేదు అట్లా, ఈ సినిమా కూడా ఆగిపోవచ్చు కదా డబ్బు రానప్పుడు. అంటే ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో, ఏ దృఢ నిశ్చయంతో, ఎంత గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతున్నామంటే ఇదంతా ఖచ్చితంగా త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. చాలా గొప్ప మాట మాట్లాడతాడు. నువ్వు అందులోనే ఎందుకు ఉండాలి అంటే, అందులోనే ఎందుకు ఉంటున్నావు, అందులోనే ఎందుకు ఉండాలి, నీకేం లభిస్తోందని, ఇంతకుముందు ఏం లభించలేదని ఇందులోకి వచ్చావు, ఇందులో ఏం లభిస్తోందని కంటిన్యూ అవుతున్నావు అనుకున్నప్పుడు ఏం రాకపోయినా ఒక విశేషమైన, దాన్ని ఏమంటారు, ఒక ఆత్మసంతృప్తి అంటామే. ఫిజికల్ సంతృప్తులు వేరు, లైట్ ఒక సినిమా చూస్తాం, ఏమొస్తుంది మనకి, ఫిజికల్గా భలే ఉందిరా కాసేపు అనుకుంటాం. ఆత్మసంతృప్తి అనేంత లోతులకు వెళ్ళి సినిమాని మనం ఏం ఎంజాయ్ చేయము. ఇందులో ఉన్న ఆత్మసంతృప్తి ఏమిటి, అదేంటి, అది పాడుతుంటే ఎందుకు మనకు అంత ఆనందం అనిపిస్తోంది, ఆ తాత్పర్యం చెప్తుంటే అంత ఆనందం అనిపిస్తోంది ఏంటి, అర్జునుడు చెప్తుంటే అర్జునుడు చెప్తున్నట్టుగా అనిపించేది నాకు, నాలో అర్జునుడు ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించేది. దీన్ని ఏమంటారంటే కనెక్షన్ అంటాం, దీన్ని డ్రామటైజేషన్ కోసం చెప్పటలేదు. అలాగే కృష్ణుడు చెప్తున్నప్పుడు, ఉపదేశించే కృష్ణుడు చెప్తున్నప్పుడు భలే చెప్పాడరా అనిపించేది. అదే విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్న కృష్ణుడు చెప్తున్నప్పుడు, అంత ఆరాతో చెప్తున్నప్పుడు, మీకు ఆ రెండింటికి మీకు తేడా చెప్తాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడునూ లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుట యందు ఆసక్తుడవు కావలదు అర్జున అని చెప్తాను. అది చెప్తున్నప్పుడు చాలా భలే అనునయంగా చెప్తున్నాడు రా అనిపించేది, మనకే పాడుతున్న మనకే అనిపించేది. విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నప్పుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః
అర్జునా, నేనీ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొనియున్నాను. కావున నీవు చంపకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరును బ్రతుకజాలరు. లెమ్ము. అది చెప్పడానికి Motivate ఆరాకి, చేస్తుంది. ఇది చెప్పడానికి ఇందులో ఉన్న ఈ ఇద్దరు యోగేశ్వరులే. Hmm. అర్జునుడికి చెప్తున్నప్పుడు అర్జునుడు రజోగుణం, Hmm. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు, అది సత్వగుణం. సత్వగుణం. తను పొందవలసింది కానీ పొందదగింది కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాంటి వాడు చెప్తున్నప్పుడు, విశ్వరూపధారి అయిన పరమాత్మ చెప్తున్నప్పుడు దాని రెండరింగ్లో ఆరా ఎలా ఉండాలి. సో ఇదంతా దేనికి చెప్తున్నానంటే, అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇన్వాల్వ్ అవుతూ పాడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు, తాత్పర్యాలు చెబుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పరివర్తన ఏంటంటే, ఆలోచనలో చేంజ్ ఏంటంటే, అసలు ఇది కదా బాల్య దశ నుంచి పిల్లలకి నేర్పించవలసిన తప్పనిసరి అయిన పాఠం. ఇంతకు ముందు అందరూ అది అంటే నేను అంటే నా ఎక్స్పీరియన్స్, నేను పాడే ముందు వరకు నా మానసిక స్థితి కూడా అదే. అప్పుడు మీ ఉద్దేశం ఏంటి అసలు భగవద్గీత అంటే మీ ఉద్దేశం ఏముండేది? అదే చెప్తున్నా. నా బాల్య దశలో భగవద్గీత అంటే రిటైర్మెంట్ గ్రంథం. మా నాయనమ్మ ఊళ్ళో విని చుట్టూతా ఉన్న ముసలాళ్ళందరి దగ్గర వాళ్ళందరినీ చూస్తూ నేను వింటున్నది, అది బలమైన ముద్ర పడింది. కొంతకాలం తర్వాత 70s లో అది మళ్ళీ రివైవ్ చేసినట్టుగా ఘంటసాల గారు భగవద్గీత పాడడం ద్వారా దాని మీద నేను గాయకుడిని నాకు నేనే తెలుసుకున్న తర్వాత, నేను రియలైజ్ అయిన తర్వాత ఆయన భగవద్గీత పట్ల అట్రాక్ట్ అయ్యి, అది కూడా వైరాగ్య గ్రంథం అనే ఒక ఫీలింగ్. ఎప్పుడైతే సంపూర్ణ భగవద్గీత లోపలికి ఆ తర్వాత దాన్ని శవాల దగ్గర పెట్టేయటం, సో ఇదొక మూడు, ఇవన్నీ కంటిన్యూ అవుతున్న కాలంలో చిన్న రియలైజేషన్. ఆ రియలైజేషన్ ఏంటంటే, భగవద్గీత పాడుతున్నప్పుడు అసలు మనం ఇలా మామూలుగా పాడేస్తున్నామా, లేదా ఇందులో తప్పులు ఏమన్నా మనం పరిష్కరించుకునే అవకాశం ఉందా? మనం ఏదో తోచింది కాబట్టి పాడేస్తున్నామా? ఈ పాడిన దాంట్లో దోషాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు చెప్తారు? అది అన్వయం ఎలా ఉండాలి, పదచ్ఛేదం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి కదా. నేను జస్ట్ గాయకుడిని మాత్రమే. సంస్కృతంలో నాకు ప్రవేశం ఉంది, పాండిత్యం లేదు. డిగ్రీ వరకు నేను సంస్కృతం చదివాను, నేను ఉచ్చరించగలను. కానీ ఆ పదచ్ఛేదం కానీ ఎమోషన్లో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేమో, ఈ పదాన్ని తీసి ముందు పెట్టేసి ఈ తర్వాత పలకవలసిన పదాన్ని ముందు చరణంలోనే కలిపేసి ఇలా ఏమన్నా జరుగుతోందేమో, అది తెలియాలంటే ఏమిటి అనుకున్నప్పుడు, మీరు ఖచ్చితంగా దైవ మార్గంలో వెళ్తున్నప్పుడు పరమాత్మే మీకు మార్గం చూపిస్తాడు. అంతే. శ్రీకృష్ణ శరణం మమ శ్రేయాంసి బహువిఘ్నాన్ని. వాడు పరీక్షలు పెడుతూనే, వీడి ఇందులో స్థిర చిత్తుడై వీడి ఇందులోనే ఉంటాడా, వీడు వెళ్ళిపోతాడా చూద్దాం, ఉంటాడా పోతాడా, తప్పుకుని వెళ్ళిపోతే అది మామూలు పరీక్షలు కాదు. అది నేను చెప్తున్నా. నా మార్గంలో అయితే ప్రతి పరీక్ష ఆత్మహత్య సదృశ్యం. నేను ట్యాంక్ బండి మీదకి చాలాసార్లు వెళ్ళాను. ఇది నా వల్ల కాదు, అనవసరంగా ఇందులో దూరాను, ఇది దైవ ధిక్కారం అవుతుంది, దైవాన్ని అవమానించడం అవుతుంది. అట్లా వెళ్ళిన ప్రతిసారి ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పాను కదరా నీకు. ఇంత నిర్ణయ రికార్డింగ్ థియేటర్లో పాడి తాత్పర్యం అన్నిసార్లు చెప్పి చివరికి ఇంతటి దురాగతానికి పాల్పడతావా? ఇది దైవ ధిక్కారం. నీకున్న తల్లిదండ్రులు నీకు ఇచ్చిన శరీరాన్ని, నీకు ఇచ్చిన బుద్ధిని, నీకు ఇచ్చిన సంస్కారాన్ని ఆఫ్టర్ ఆల్ ఆత్మహత్య కోసం ఉపయోగిస్తావా అని చెప్పే శ్లోకం నా ముందు కృష్ణ పరమాత్మ రూపంలో నిలబడి నాకు ఉపదేశించటం. ఇది కాదు, ఏదైనా మనం సాధించే చావాలి. నేను అందుకనే నా భగవద్గీత ప్రయాణంలో నేను నా అనుభవపూర్వకంగా జనాలకు చెప్పేది కూడా, ఒరే చచ్చే ముందు వినకండిరా, అదేమంటారు, చచ్చే ముందు భగవద్గీత వినకండి, చావు దగ్గర భగవద్గీతని చావు మేళంలాగా పెట్టకండి, చచ్చి సాధించకండి, చచ్చే లోపల ఏదైనా సాధించి చావండి ముందు. అంతే, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏమీ లేకుండా సరదాగా ఈ లోకం కోసం వచ్చిపోయి కొంత ఎంటర్టైన్మెంట్, ఆ జీవితం విలువ తెలియకపోతే నేను అసలు ప్రపంచానికి మీ ఛానల్ రూపంలో గీతాంజలి సమక్షంలో నేను ప్రపంచానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు మీ పిల్లలతో, మీరు చాలా విలువైన వాళ్ళు. ఎందుకు విలువైన వాళ్ళు అంటే, జంతువునాం నరజన్మ దుర్లభం. మీ జన్మ చాలా విలువైంది. మీరు కన్న బిడ్డలు మీకెంత విలువైన వాళ్ళు. వీళ్ళు మీ ఇంట్లోనే ఉండట్లేదు, వీళ్ళు సమాజంలోకి వస్తున్నారు. సమాజంలో వాళ్ళెంత విలువైన వాళ్ళుగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించడం ద్వారా ఒక్కొక్కడు ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి కదా. అలా ఇస్తేనే కదా ఉత్తమ సమాజం, స్వార్థరహిత సమాజం ఏర్పడేది. అందుకని వాడు సంస్కారిగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపించవలసిన బాధ్యత మొదటి గురువు తల్లిది, తర్వాత గురువు తండ్రిది, తర్వాత గురువు దగ్గరికి వెళ్ళండి, బయట స్కూల్కి వెళ్ళండి, తర్వాత ప్రభుత్వాలను ప్రశ్నించండి. ఏమీ లేకుండా ప్రభుత్వాలు ఏం చేయ అవి అలా మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి తల్లిదండ్రుల కడుపున కనుక పుట్టకపోతే
తల్లిదండ్రుల పిల్లలతో స్పిరిచువల్గా స్పెండ్ చేయకపోతే ఎలాంటి పిల్లలు పుడతారంటే వాడికి ఎదురుకుండా నిలబడగానే వాడికి నాన్న పుష్పకి ఫస్ట్ షోకి ఫస్ట్ నాకు టిక్కెట్లు కొనిపెట్టు అనే పిల్లాడే పుడతాడు. నిజం. వాడి లక్ష్యం అదనమాట. గుడికి వెళ్దాం అలా అని గుడికి వెళ్దాం అని అండు. నాన్న అదేంటి నువ్వు పొద్దునే లేవగానే నువ్వు పూజ గదిలోకి వెళ్తున్నావు కదా, అక్కడ ఏదో చదువుతున్నావు నువ్వు, అది భలే ఉంది నాన్న, మళ్ళీ చదవ్వా, ఏంటి దాని అర్థం ఏమిటి? జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్ వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవాట్ ధిమిద్ధి తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోద్ భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అన్నాం అనుకోండి. దాని అర్థం తెలియట్లేదు. ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ స్టేట్. ఇప్పుడు మా అమ్మ అలా నేర్చుకోకబట్టి, అలా చదవటం బట్టి మా అమ్మ చాలా గొప్ప గాయకురాలు శ్రీలక్ష్మమ్మ. మా నాన్న గొప్ప గాయకుడు కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన ఘంటసాల గారి పాటల్లో టాప్. ఆయన దగ్గర నుంచి నాకు అబ్బింది. మా అమ్మగారు అన్నమయ్య కీర్తనలు, ఇంకా సినిమాల్లో భక్తి గీతాలు, ఇవి కాక శ్లోకాలు, స్తోత్రాలు. నాకు ఆసక్తి అనిపించేది. నాకే కాదు ఎవరికైనా. ఎందుకు అనిపిస్తుందంటే తల్లిదండ్రులను అబ్జర్వ్ చేస్తూనే పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అది చూస్తూనే పెరుగుతారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దారుణమైన ఈ మధ్యన జరిగిన ఇన్సిడెంటే. అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి తల్లిదండ్రుల గడుపును పుట్టారేమిట్రా మీరు అనే బాధ వేస్తుంది. మీరేమిట్రా ఇట్లా తయారయ్యారు అంటే చావుకో మీరేమిటి ప్రాణాలు అర్పించడం కోసం, జీవితం ఎంత విలువైంది, విలువైన వాటి కోసం కాకుండా ప్రాణాలు అర్పించడం కోసం మీరు సిద్ధపడే ఒక దారుణమైన ఇన్సిడెంట్స్లోకి వెళ్తారా? ఎంత మూర్ఖంగా ఉన్నారు, ఎంత అజ్ఞానంగా ఉన్నారు. నీ శాలరీ ఎంతరా? 20,000, 25,000. 25,000 అయితే బ్లాక్ లో ఒక్కొక్కటి 3,000 పెట్టి 4 టికెట్లు 15,000 రూపాయలు. మీరు ఎంత 4 12,000 రూపాయలు మీరు సినిమాకి పెడుతున్నారంటే మీకు అసలు ఇది ఏమిటి? మీకు పనిష్మెంట్, ఈ పనిష్మెంట్ కరెక్టేనా? మీకు కరెక్టేనేమో అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. నేను ఎప్పుడు మన అమ్మా నాన్నని రిలీజ్ రోజున ఫస్ట్ షోకి తీసుకువెళ్ళి నాన్న అని ఎప్పుడు అడగలేదు. అంటే నీ ఐడియాలజీని నీ పిల్లలకి తగలడుతుంది. ఎంత దారుణం అది. వాడు చిన్నప్పటి నుంచే నువ్వు పుష్పావి అని రీల్స్ చేయటం. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాడికి ఏం నేర్పించాలి? భగవద్గీతలో శ్లోకం నేర్పించండి, ఐడియాలజీ మారుతుంది, లోకానికి ఉపయోగపడతాడు. ఇదేమి దరిద్రం! దీని మీద ఎంత రచ్చ! ఏమి సమాజంలో మళ్ళీ వీళ్ళని ఆదుకోవటం, ఇది ఎంత చూడండి. అప్పుడు చాలా మందిని ఆదుకోవాలి. మీరు ప్రభుత్వాలు మీరు ఓపెన్ చేశారు కదా, ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కాదు. మానవ ఉత్తమ జీవన విధానాన్ని బోధించే భగవద్గీతలో నేను ఎప్పుడు చెప్తుంటాను, తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీరు భగవద్గీతలో ఏ శ్లోకం లాగినా, ఏ శ్లోకం కదిపినా ఉత్తమ జీవితాన్ని గడపటం ఎలా అనే పాఠాన్నే బోధిస్తుంది భగవద్గీత. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. అది చదవకపోతే ఇలాగే ఉంటుంది. పిల్లలకు సరదాగా కూడా నిలబడి సినిమా గురించి, సినిమా హైట్స్ గురించి ఖాళీ ఉన్నప్పుడు పోండి. 20 రోజుల తర్వాత ఎలాగో షోస్ అన్ని ఖాళీగా ఉంటాయి, అప్పుడు వెళ్ళండి. అందులో ఏమైనా మంచి విషయాలు ఉంటే తెలుసుకోండి. మీ బలహీనతను క్యాష్ చేసుకుంటున్న అవతల పరిస్థితిని వాళ్ళని మీరు సమర్థించకండి. దారుణం అది. ఒక దొంగ హీరో ఎలా అవుతాడు? దొంగ విలన్ అవుతాడు. పోలీసులనేమో విలన్ గా చూపించి, చాలా సినిమాల్లో, ఈ సినిమాలో కూడా పోలీసుని విలన్ గా చూపించి దొంగని హీరోగా చూపిస్తే అప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని ఏమవ్వాలి? వాడు కూడా హీరో అవ్వాలి కదా. వాడి గవర్నమెంట్ ఎందుకు మరి చంపేసింది? వీళ్ళు ఎలా హీరోలు అవుతారు? దీనికి అసలు నేషనల్ అవార్డ్స్ ఏంటి? దొంగకి నేషనల్ అవార్డు ఏంటి? దొంగ క్యారెక్టర్ని బాగా పోషించడం ఏంటి? అది చెప్పండి. ఏమి లాజిక్స్ అండి ఇవి? ఏమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? చాలా దారుణం అనిపిస్తుంది. సమాజం అంతా అలాగే ఉంది. అసలు ఆ దొంగ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఆ జ్యూరీలో ఎవరున్నారో అసలు ఎలా ఇచ్చారో దానికి. అంటే వాటికి నేను జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన వాడిని. అంటే లోకాన్ని పాజిటివ్గా ప్రభావితం చేసే పాత్రలకి, సినిమాలకి, ఆ పాత్రని పోషించిన నటులకి, వాళ్ళకి పాజిటివ్ వేలో ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశాడు. అది జై భీమ్ కావచ్చు, లేదా శంకరాభరణంలో ఆ క్యారెక్టర్ కావచ్చు. చాలా గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఉంటాయి. లోకమంతా విమర్శిస్తూ ఇంత దరిద్రమైన క్యారెక్టర్ బాగా చేసి ఉండొచ్చు, అదే కాసేపే. కానీ దొంగ క్యారెక్టర్ సమర్థవంతంగా కనుక పోషిస్తే దాని ప్రభావం సమాజం మీద దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా చూసి మీరు నేను మారకపోవచ్చు, కానీ మానసిక దుర్బలుడు ఎవడో ఉంటాడే వాడు మారి
భవిష్యత్తులో వాడేదో దురాగతం చేస్తే మీలాంటి వాళ్ళు వెళ్ళి వాడి ముందు మైకి పెడితే నీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇట్లాంటి పనులు ఎలా చేయాలనిపించింది అంటే పలానా సినిమా చూసే నేను ఇలా మారాను అన్నాడు అనుకోండి, ఒక్కడు మారినా ఆ పాపం నీ జీవితాంతం నిన్ను కబళిస్తుంది, నిన్ను ప్రోత్సహించిన ప్రతి వాడిని కబళిస్తుంది. తప్పది. కొంతమంది అంటూ ఉంటారు సినిమాని సినిమా లాగానే చూడండి, అట్లా చూడండి, అట్లా చూడరు అబ్బేపేస్తారు. ఇంపాసిబుల్ అది. సినిమా చూసి నేను ప్రభావితున్నయ్యానండి. ఎన్టీ రామారావు లాగా నేను డైలాగ్ చెప్పగలగాలి, ఎన్టీ రామారావు లాగా నేను భాష మాట్లాడగలగాలి. సినిమా చూసి నేను ఘంటసాల గారి ఫ్యాన్ అయ్యాను. ఘంటసాల గారి లాగా పాడాలి. ఎలా పాడాలి? భగవద్గీత పాడాలి. ఇప్పుడు ఘంటసాల గారి అభిమానం వల్ల, ఘంటసాల గారి స్ఫూర్తితో కదా నేను భగవద్గీత రికార్డ్ చేసింది. సో సినిమా ప్రభావం అంతుంటుంది. మీరు ఇంకొకటి, తిరుమల వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించి అటు నుంచి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళి మేము వెంకటేశ్వర స్వామిని, కృష్ణుణ్ణి, రాముణ్ణి దర్శించిన అనుభూతి పొందే లక్ష్యంతో బస్సులు వేసిన ఆ గుళ్లతో ఆ బస్సులు వేసుకుని ఆయన ఇంటి ముందు పడిగాపులు పడేవాళ్ళు. ఆయన దర్శనం అయితే సాక్షాత్ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాం, ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం అని కంపేర్ చేసి సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళు. అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వల్ల కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది. సినిమాని సినిమా లాగానే చూస్తారా? నాన్ సెన్స్ కదా అది. అసలు ఆ కామెంటే కరెక్ట్ కాదు. సినిమా ప్రభావం. నేను కూడా చాలా డిప్రెషన్ ఉందనుకోండి, ఏదో కొన్నిసార్లు మనం ఎంత మాట్లాడుతున్నా, ఎంత మార్గంలో వెళ్ళినా కొన్నిసార్లు ఏదో స్తబ్దుగా ఉంటుంది. ఆ స్తబ్దుగా ఉన్నప్పుడు నేను ఎక్కడో ఆత్మబంధువు అనే సినిమానో, లవకుశ అనే సినిమానో ఇప్పటికే చూస్తారండి. ఇప్పటికే చూస్తాం. ఆ ఘంటసాల గారి గొంతు ఒక ఇన్స్పిరేషన్ కోసం. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా ఆ మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మ. రఘురాము ప్రేమను సీతమ్మా అని వాల్మీకి సీతమ్మని చూసి పాడుతున్నప్పుడు అంత అనుమానం పెట్టుకోకు తల్లి. నాదు జపము తపము నా కావ్యమే వృధయగునమ్మ. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముని గురించి గుణగణాల గురించి నేను నీకు వర్ణిస్తున్నప్పుడు కూడా నువ్వు అనుమానించావనుకో, నేను ఈ రామాయణం అనే కావ్యమే వృధా అయిపోతుంది, నేను రాసిన ఈ కావ్యమే వృధా అయిపోతుంది. అంత భరోసా మన గురించి ఇంకొకళ్ళు ఇవ్వడం. ఇవి నేను ఈ పాటలు వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, లవకుశ సినిమా అది ఒక ఇన్స్పిరేషన్. ఏంటా గొంతు, ఏంటా తపస్సు, ఏంటా యోగం. అలాంటి గొంతు నేను ఎక్కడ చూడలేదు. నేను అందుకని చెప్తుంటాను, ఘంటసాల గారి స్థానాన్ని ఆ తర్వాత చాలా మంది భర్తీ చేసి ఉండొచ్చేమో కానీ ఆయన స్థాయిని ఎవరూ భర్తీ చేయలేదని. సో మనం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చామంటే, మీరు విలువైన జీవితాన్ని గడపడం ఎలా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కర్మణ్యేవాధికారస్తే, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, త్రికరణ శుద్ధిగా పనిచేయి, ఆత్మశుద్ధిగా పనిచేయి, ఒళ్ళు దాచుకుని పని చేయకు. అలాగే ఏ పని అయితే స్వీకరించావో దాంతో తాదాత్మ్యత చెందుతూ ఆ పనే నువ్వుగా, వీడు దీనికోసమే పుట్టాడరా అని ప్రపంచం అనుకునేట్టుగా ధర్మబద్ధంగా జీవితం గడుపు. నువ్వు చేస్తున్న పనికి ఎవడైతే శక్తినిచ్చాడో ఈ పని తాలూకు రిజల్ట్ని పరమాత్మకే వదిలిపెట్టు. అది నీది కాదు. ఎందుకంటే ప్రతిదీ నాదంటున్నావు. నాదంటూ నువ్వు ఇంట్లోంచి బయలుదేరావు, సగం దూరం వచ్చావు, రాగానే తలనొప్పిగా ఉంది, ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నావు. అప్పుడు అన్ని నేనే ఎలా, నువ్వు ఆల్రెడీ మేకప్ వేసుకుని బయలుదేరావు, సగం దూరం వచ్చిన తర్వాత ఎందుకో బాగుండలేదు. చాలా మంది జరుగుతుంది ఇది. ఆఫీస్కి వాళ్ళు వెళ్ళి చాలా ప్లానింగ్ చేసేసుకున్నాం, ఒక 25 మంది వెయిట్ చేస్తున్నారు, మీటింగ్స్ అని అన్నాం, సగం దూరం వచ్చేసరికి ఏంటోగా ఉంది. అప్పుడేమిటి, శారీరక మానసిక రుగ్మతల కారణంగా నువ్వు ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి నువ్వే వెళ్ళలేకపోయావు. చూడండి, ఇప్పుడు ఏది నాది, ఇదంతా నేనే చేస్తున్నాను ఎలా? కాబట్టి పరమాత్మ ఆ సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది. ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుని అలా మాట్లాడాను. అది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ కాలేదు, కానీ ఆ సందర్భంలో అలా అనిపించింది. ఆ మాట ఎక్కడికో తీసుకెళ్ళింది, ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలిగింది.
ఇవాళ అలా ఎలా మాట్లాడాను, లేదా అలా ఎలా పనిచేశాను, అలా ఎలా బ్రైట్గా ఉన్నాను, అలా ఎలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాను, అలా ఎలా ఆనందంగా ఉన్నాను. ఒకరోజు ఏమిటో మూడ్ బాగుండలేదు అంటున్నాను, ఏ మూడ్ అంటే ఏమైంది అని అడిగాడు అవతల వాడు. ఏమిటోరా ఏమిటోగా ఉంది, అదేది చెప్పలేకపోతున్నాను కానీ నేను బాగుండలేదురా అన్నాడు వాడు. సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నాను అన్నాడు వీడు. వాడి దగ్గరికి వచ్చాడు, ఓ 10 నిమిషాలు మాట్లాడాడు. ఒరే నువ్వు వచ్చింది నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను రా, నువ్వు కనుక రాకపోతే నాకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి, ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించింది, ఏదో చాలా డిప్రెసివ్గా ఉంది. వీడేమి చెప్పాడో వాడికేం అర్థమైందో, అంతకుముందున్న మానసిక స్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడు వాడు స్వస్థుడయ్యాడు అనుకోండి. ఏమిటిది ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ అంతా ఏది నీది, ఏది ప్లాన్ చేసుకున్నట్టు, ఏది నీ చేతుల్లో ఉన్నట్టు, ఏంటి చాలా విచిత్రమైన మైండ్ ఇది. ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగుండదు, ఓ రోజు వయసు ఉంటుంది, ఇంకో రోజు వయసు ఉండదు, ఓ రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓ రోజు ఇంట్రెస్ట్ ఉండదు, ఓ రోజు చాలా అసలు మనకు తెలియకుండా చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఒక రోజు ఉండదు. అందుకని నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, అందుకని ఏది నీ చేతిలో లేని కారణంగా ఏదైతే పరమాత్మ అందించడానికి పరమాత్ముడనే ఒక ఇన్విజిబుల్ పవర్ ఉందో దాని పేరు పరమాత్మ. దాన్ని నువ్వు ఎలా సాక్షాత్కరింప చేసుకుంటే అలా సాక్షాత్కరించగలడు, నీ స్నేహితుడి రూపంలో, ఇంకోటి రూపంలో. అందుకని అంటాడు దేవుడు ఉన్నాడా, ఉన్నాడు. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.